హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాలలో శక్తివంతమైన నాయకురాలుగా ఎదిగిన మహిళ దీది అని పిలిచే ప్రజలు. ఆమె పేరు మమతా బెనర్జీ గారు. తన గురించి ఈ రోజున మన వీడియో చేద్దాం. మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక 2 రోజుల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. రెండో విడత ఈ నెల 28వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. జయలలిత గారి తర్వాత భారతదేశంలో అత్యధిక కాలం పాటు సేవలు అందించిన నాయకురాలు మమతా బెనర్జీ. ప్రస్తుతం భారతదేశంలో 2 మహిళలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకటి మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండో వ్యక్తి 2025 ఎన్నికల్లో గెలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీ రేఖా గుప్తా గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీకి. మరి ఈ రోజు ఈ వీడియోలో మమతా బెనర్జీ గారి గురించి విన్నాం. 1955 సంవత్సరంలో జనవరి 5న కోల్కత్తాలోనే జన్మించారు మమతా బెనర్జీ గారు. చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు. తండ్రి చనిపోయినప్పుడు కుటుంబ బాధ్యతలను ఆమె భుజాలపై పడ్డాయి. అంటే తన చిన్నతనంలోనే తండ్రి మరణించారు. కానీ చదువు పట్టుదల వదలలేదు. చరిత్రలో డిగ్రీ తర్వాత లా చదివిన మహిళ తన యువకాలంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1984లో లోక్సభకి ఎన్నికై యువ నాయకురాలుగా గుర్తింపు పొందారు. తర్వాత కాలంలో కేంద్రంలోనే రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె స్టైల్ సింపుల్, ఫైర్ బ్రాండ్, ఫార్వర్డ్గా ఫేస్ టు ఫేస్గా మాట్లాడతారు. అంటే మొహమాటం లేని నాయకురాలు. 1998లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. ఇది ఆమె రాజకీయ జీవితంలోనే టర్నింగ్ పాయింట్. 2011లోనే వెస్ట్ బెంగాల్లో 34 సంవత్సరాల పాటు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఓడించి చరిత్ర సృష్టించారు. అంటే తనకు ముందు సిపిఐ, సిపిఎం అనే వామపక్ష పార్టీలు పాలించాయి. మమతా బెనర్జీ గారు 2011లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆమె ప్రత్యేకత ఏమిటంటే సాధారణ జీవనం, ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడం, శక్తివంతమైన నిర్ణయాలు. ఏమని ప్రజలు దీది అని భరోసాతో పిలుస్తారు. ఆమె ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమిటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కన్యాస్త్రీ, అమ్మాయిల చదువుకి సహాయం, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, గ్రామీణ అభివృద్ధిపై ఫోకస్. ఇటువంటి 3 పథకాలను ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. గతంలో నర్సు విద్యార్థి రేప్ కేసు, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని రాజకీయంగా కూడా ఘటనలు జరిగాయి. తనపై వ్యతిరేకత వస్తుంది. గత ఎన్నికల్లో తను ఓడిపోయి ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రిగా సేవలందించి తర్వాత ఉప ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మొదటి విడతలో 90కి పైగా శాతాన్ని నమోదు చేయడం జరిగింది. అంటే తనకు వ్యతిరేకంగాన అనుకూలంగాన ఇటువంటి నమోదు కావడం, 90% పైగా నమోదు కావడం విశేషం. పశ్చిమ బెంగాల్పై సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా, కేంద్ర మంత్రులు తమ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
కానీ మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే ఇటీవల కాలంలో తనపై ఎన్నో దాడులు, అదేవిధంగా సిబిఐ, ఈడీ వంటి ప్రముఖమైన రైడ్స్ కూడా జరిగాయి. ఐపాక్ అనే సంస్థపై కూడా రైడ్స్ జరిగినాయి. తన సొంత సంస్థతో వారి సర్వేలు నిర్వహిస్తున్నారని సిబిఐ, ఈడీ అనే సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కానీ మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే రేపు జరిగే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలిచి ఢిల్లీ గడ్డపై తమ ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తాం, తర్వాత ఎన్నికల్లో బీజేపీని దించటమే తన లక్ష్యమని మమతా బెనర్జీ గారు అంటున్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి నాయకుడిలాగానే ఆమెకు కూడా వివాదాలు, విమర్శలు వచ్చాయి. కానీ ప్రతిసారి ఆమె మరింత బలంగా తిరిగి నిలబడి ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నారు. ఒక మహిళ తన సంకల్పంతో రాష్ట్ర రాజకీయాలను మార్చగలదని నిరూపించిన నాయకురాలు ఆమె మమతా బెనర్జీ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు జరిగే ఎన్నికల్లో మే 4న ఫలితాలు వస్తాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి. మరి తను గెలుస్తారా లేక హ్యాట్రిక్గా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారా అనేది కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.